హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జేఏ కెమిస్ట్రీ. ఈరోజు మనం ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్ స్టేట్ తెలుసుకుందాం. ప్రాపర్టీస్ అంటే సాలిడ్స్ యొక్క ప్రాపర్టీస్ ఏంటంటే అనేది తెలుసుకోవాలి. ఓకేనా? ఆ ప్రాపర్టీస్ తెలుసుకునే ముందు మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. అంటే ఆ ప్రాపర్టీస్ తెలుసుకునే ముందు ఈ ఇంపార్టెంట్ పాయింట్స్, ఈ 5 ఇంపార్టెంట్ పాయింట్స్ ఒకసారి చూద్దాం. ఓకేనా? ఫస్ట్ పాయింట్, మ్యాటర్ అరౌండ్ us exists in 3 forms. They are solids, liquids and gas. వర్డ్ మ్యాటర్ అంటే వర్డ్ ఏంటో చూద్దాం. మ్యాటర్ అనే దాని మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఈ మార్కర్ తీసుకున్నాను. ఓకేనా? ఈ మార్కర్ యొక్క లెంత్ ఎంత ఉంటుంది? లెంత్ 10 సెంటీమీటర్స్ ఎక్స్పెక్ట్ చేసుకున్నాను. ఓకేనా? ఈ 10 సెంటీమీటర్స్ ఉండేటువంటి ఈ మార్కర్ని నేను 10 పీసెస్ కింద కట్ చేశాను. 10 ఈక్వల్ పీసెస్ కింద కట్ చేస్తే మనకి ఎన్ని సెంటీమీటర్లు వస్తుంది? 1 సెంటీమీటర్ వస్తుంది. ఓకేనా? ఈ 1 సెంటీమీటర్నే నేను ఒక 10 టైమ్స్ కట్ చేస్తాను అనుకో. 1 సెంటీమీటర్ని 10 టైమ్స్, 10 ఈక్వల్ పార్ట్స్ చేస్తాను అనుకో, ఏమవుతుంది? 1/10 అవుతుంది. ఓకేనా? ఈ 1 సెంటీమీటర్ని 10 పార్ట్స్ కింద కట్ చేస్తే 1/10 అవుతుంది. ఇలాగా ఈ 1 సెంటీమీటర్ని 1000 టైమ్స్ కట్ చేస్తే, ఈ 1 సెంటీమీటర్ ఉన్నటువంటి దీన్ని 1000 ఈక్వల్ పార్ట్స్ కింద కట్ చేస్తే, సో 1/1000 అవుతుంది. కనబడుతుందా? 1000 పార్ట్స్ కింద కట్ చేస్తే ఏమైనా కనబడుతుందా? ఇన్ కేస్ కనబడినా మనకు ఒక డస్ట్ పార్టికల్ లాగా కనబడుతుంది కదా. నేను ఈ 1 సెంటీమీటర్నే చూడండి, ఇన్నిసార్లు కట్ చేస్తే, ఓకేనా, అంటే క్రోర్స్ ఆఫ్ క్రోర్స్ ఇన్నిసార్లు కట్ చేశాను అనుకో. ఈ 1 సెంటీమీటర్నే ఇన్నిసార్లు కట్ చేస్తే, అంటే ఇన్నిసార్లు కట్ చేసినప్పుడు మనకి ఎంత అసలు కనబడుతుందా? అంత అమౌంట్ అసలు కనబడదు కదా. మనకు 1/1000 వేస్తేనే మనకి 1 సెంటీమీటర్ 1000 పార్ట్స్ చేస్తేనే కనబడతలేదు. నేను 1000 పార్ట్స్ చేయలేదు. ఎన్ని పార్ట్స్ చేశాను? నియర్లీ చాలా పార్ట్స్ చేశాను ఆ 1 సెంటీమీటర్ని. సో ఎంత అయితే అస్సలు మనకు కనబడే ఆప్షనే ఉండదు. అంత చిన్నగా ఉండేదాన్నే మనం యాటమ్ అంటాం. అంత చిన్నగా ఉంటుంది యాటమ్. ఓకేనా? అంత చిన్నగా ఉండేటువంటి ఆ యాటము ఇంకొక యాటమ్, అలాగా కొన్ని అలా చాలా యాటమ్స్ అన్నీ కలిసి మనకి ఒక మ్యాటర్ని తయారు చేస్తాయి. కొన్ని యాటమ్స్, ఓకేనా, అలాగా చాలా యాటమ్స్ అన్నీ కలిసి మనకి కనపడేదే మ్యాటర్. అంటే ఇప్పుడు ఇది కనబడుతుంది అంటే, ఈ మార్కర్ ఇది కనబడుతుంది అంటే ఈ క్యాప్లో చాలా క్రోర్స్ ఆఫ్ క్రోర్స్ యాటమ్స్ ఉంటాయి. ఓకేనా? క్రోర్స్ ఆఫ్ క్రోర్స్ యాటమ్స్ ఉన్నాయి. ఆ క్రోర్స్ ఆఫ్ క్రోర్స్ యాటమ్స్ కూడా మనకి ఒక ఆర్డర్గా అరేంజ్ అయ్యి ఉన్నాయి. అందుకని మనకి ఈ మార్కర్ అనేది ఈ విధంగా కనబడుతుంది. ఓకేనా? అంటే నువ్వు చూసే ప్రతిదీ ఇదర్ లిక్విడ్, సాలిడ్, గ్యాస్ ఏదైనా మనకి అంతా ఈ యాటమ్స్ ద్వారానే వస్తుంది. ఈ యాటమ్స్ అన్ని అరేంజ్ అయ్యి మనకి మ్యాటర్ని ఫార్మ్ చేస్తాయి. ఓకేనా? ఈ యాటమ్స్ అన్ని అరేంజ్ అయ్యి మ్యాటర్ని ఫార్మ్ చేస్తాయి. ఓకేనా? మనం చూసే మ్యాక్సిమం అంతా మ్యాటరే. ఏదైనా ఒక డస్ట్ పార్టికల్ తీసుకున్నాం మనకి, ఈవెన్ డస్ట్ పార్టికల్ కూడా మనకి మ్యాటర్ కింద ఎగ్జిస్ట్ అవుతుంది. మెయిన్లీ మ్యాటర్ అంటే దానికి మాస్ ఉండాలి. డస్ట్ పార్టికల్ మాస్ ఉంటుందా? ఉండదా? ఉంటుంది. అది ఈవెన్ స్మాల్ పార్టికల్ అయినా దానికి కూడా ఎంతో కొంత మాస్ ఉంటుంది. ఏదైనా మాస్ ఉంది అంటే దాన్ని మనం మ్యాటర్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. మనం మ్యాటర్ అరౌండ్ us exists in 3 forms. ఏంటంటే అవి సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్. సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్ అంటే మనం మ్యాక్సిమం అన్ని చూసేవి ఏంటంటే సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్. ఇంకా తెలియదు ఇంకొక 4th స్టేట్ ఏంటంటే ప్లాస్మా అని ఉంటుంది. అది 4th స్టేట్. ఓకేనా? మనకు మ్యాక్సిమం ఈ 3 సరిపోతాయి, సాలిడ్స్, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్. మనం ఈరోజు బాగా ఫోకస్ చేయబోతుంది ఏంటంటే సాలిడ్స్ మీద. ఓకేనా? ఈరోజు మనం బాగా ఫోకస్ చేస్తుంది సాలిడ్స్ మీద. లిక్విడ్స్, గ్యాసెస్ తర్వాత చూద్దాం. సాలిడ్స్. ఈ సాలిడ్స్ ఏంటంటే మనం ఎక్కువగా చూసేది, మనం ఎక్కువగా యూజ్ చేసేది అన్ని సాలిడ్సే ఉంటాయి. మనం పర్ డే స్టార్టింగ్ మార్నింగ్ నుంచి నైట్ పడుకునేంత వరకు మనం ఎక్కువగా యూజ్ చేసేది ఏదైనా ఉంది అనుకో, అది ఎక్కువగా సాలిడ్సే ఉంటాయి. లిక్విడ్స్, గ్యాసెస్ చాలా తక్కువలో ఉంటుంది, తక్కువ పర్సెంటేజ్లో. ఎక్కువగా యూజ్ చేసేది సాలిడ్స్. ఓకేనా? మనం ప్రతిసారి సాలిడ్స్ని యూజ్ చేసేస్తున్నాం కదా. ఇప్పుడు మనం దాని యొక్క ప్రాపర్టీస్, అది ఎందుకు అలా ఉంటుంది, ఇవన్నీ కొన్ని రీజన్స్ తెలుసుకున్నాం అనుకో, మనం యూజ్ చేసేదానికి తెలుస్తుంది. అసలు సాలిడ్స్ ఏంటి, ప్రాపర్టీస్ ఏంటి, వీటి యొక్క ప్రాపర్టీస్ ఏంటి అనేది తెలుస్తుంది. ఓకేనా? సో మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం సాలిడ్స్కి. ఐరన్, వుడ్, స్టోన్, శాండ్, పెన్, మార్కర్. ఓకేనా? షర్ట్, నెక్స్ట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్.
అన్నీ మనం చూసే ప్రాక్సిమం అన్నీ సాలిడ్స్. ఈ సాలిడ్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు దాని యొక్క ప్రాపర్టీస్ ముందుకు వెళ్ళేటప్పుడు ఈ సాలిడ్స్కి మనకి 2 ఇంపార్టెంట్ టర్మ్స్ ఉంటాయి నేర్చుకోవాల్సినవి. ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్, థర్మల్ ఎనర్జీ. ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్, థర్మల్ ఎనర్జీ. ఎందుకంటే ఈ ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్, థర్మల్ ఎనర్జీ వీటి ద్వారానే మనం మ్యాటర్ని 3 టైప్స్ కింద విడదీస్తాము. ఈ రెండింటిని బేస్ చేసుకుని ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్, థర్మల్ ఎనర్జీని బేస్ చేసుకుని మనం మ్యాటర్ని సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్ కింద విడదీస్తాము. ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్. అసలు ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ అంటే ఏంటంటే ఇక్కడ వర్డ్లోనే ఉంది ఇంటర్మాలిక్యులర్. ఇంటర్మాలిక్యులర్ అంటే 2 మాలిక్యూల్స్ మధ్య. ఇంటర్మాలిక్యులర్ అంటే 2 మాలిక్యూల్స్ మధ్య. ఇంట్రామాలిక్యులర్ అంటే విత్ ఇన్ ద మాలిక్యూల్. ఇంటర్మాలిక్యులర్ అంటే 2 మాలిక్యూల్స్ మధ్య ఫోర్సెస్, ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ ఆర్ రిపల్షన్స్. ఓకే, సో డెఫినేషన్ ఒకసారి చూద్దాం. ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ ఆర్ ద అట్రాక్టివ్ అండ్ రిపల్సివ్ ఫోర్సెస్ దట్ అరైజ్ బిట్వీన్ ద మాలిక్యూల్స్ ఆఫ్ ఎ సబ్స్టెన్సెస్. నేను ఇప్పుడు మ్యాటర్ ఏ విధంగా తయారవుతుంది అంటున్నాను? యాటమ్స్ దగ్గర నుంచి, మాలిక్యూల్స్ దగ్గర నుంచి, గ్రూప్ ఆఫ్ యాటమ్స్, మాలిక్యూల్స్ అన్నీ కలిసి మ్యాటర్ తయారవుతుంది అంటున్నాను కదా. ఇక్కడ మ్యాటర్ తయారయ్యేటప్పుడు కూడా ఆ మాలిక్యూల్, గ్రూప్ ఆఫ్ యాటమ్స్, గ్రూప్ ఆఫ్ మాలిక్యూల్స్ అంటున్నాను. ఇప్పుడు గ్రూప్ ఆఫ్ యాటమ్స్ ఈ విధంగా 2 యాటమ్స్ తీసుకున్నాను, ఇలాగా యాటమ్స్ తీసుకున్నాను. ఈ గ్రూప్ ఆఫ్ యాటమ్స్ మధ్య, ఈ యాటమ్కి ఈ యాటమ్కి, ఈ పార్టికల్స్కి ఈ పార్టికల్స్కి, ఈ మాలిక్యూల్కి ఈ మాలిక్యూల్కి మధ్య ఉండేటువంటి ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ రిపల్షన్. అట్రాక్షన్ ఆర్ రిపల్షన్స్, దీనిని బేస్ చేసుకునే దాన్నే మనం ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ అంటాం. అంటే ఈ యాటమ్కి ఈ యాటమ్కి మధ్య అట్రాక్షన్ ఆర్ రిపల్సివ్ ఫోర్సెస్. ఓకేనా? లేకపోతే ఇంకొక ఈ మాలిక్యూల్కి ఈ మాలిక్యూల్కి మధ్య అట్రాక్టివ్ ఫోర్సెస్ ఆర్ రిపల్సివ్ ఫోర్సెస్. దానినే ఏదైనా అట్రాక్టివ్ ఫోర్సెస్ ఉండొచ్చు, దాని లేకపోతే రిపల్సివ్ ఫోర్సెస్ ఉండొచ్చు. ఆ ఫోర్స్నే మనం ఏమంటామంటే ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్. ఓకేనా? ఈ ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ మనకి దేంట్లో ఎక్కువగా ఉంటాయి అంటే సాలిడ్స్లో ఎక్కువగా ఉంటాయి. ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ సాలిడ్స్లో ఎక్కువగా ఉంటాయి. దేంతో కంపేర్ చేస్తే? లిక్విడ్స్తో కంపేర్ చేస్తే. లిక్విడ్స్తో కంపేర్ చేస్తే గ్యాసెస్కి ఇంకా తక్కువగా ఉంటాయి. సో ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ ఆర్డర్ ఏంటి? సాలిడ్స్లో మనకి ఈ అట్రాక్టివ్ ఫోర్సెస్ ఎక్కువగా ఉంటాయి. మాలిక్యూల్స్కి మధ్య అట్రాక్టివ్ ఫోర్సెస్ ఎక్కువగా ఉంటాయి. తర్వాత లిక్విడ్స్కి, తర్వాత గ్యాసెస్. ఓకేనా? ముందు సాలిడ్స్కి, తర్వాత లిక్విడ్స్కి, తర్వాత గ్యాసెస్కి. ఇవి అట్రాక్టివ్ ఫోర్సెస్. ఓకేనా? నెక్స్ట్ థర్మల్ ఎనర్జీ. థర్మల్ ఎనర్జీ అంటే ఏంటంటే మనకి మాలిక్యూల్ ఎప్పుడు మ్యాటర్లో ఉండేటువంటి ప్రతి పార్టికల్ ఎప్పటికప్పుడు కంటిన్యూస్గా మూవ్ అవుతూనే ఉంటుంది. ఓకే, కంటిన్యూస్గా మూవ్ అవుతూనే ఉంటుంది. పార్టికల్ ఎప్పుడు స్టాప్ అవ్వదు, కంటిన్యూస్గా మూవ్ అవుతూనే ఉంటుంది. అది సాలిడ్లో అయినా, లిక్విడ్లో అయినా, గ్యాసెస్లో అయినా. ఓకేనా? కంటిన్యూస్గా మూవ్ అవుతూనే ఉంటుంది. అలాగా ఒక పార్టికల్ మూవ్ అవుతుంది అంటే సర్టెన్ ఎనర్జీ ఉంటేనే మూవ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఉన్నాను, నేను ఒక స్టెప్ ముందేసాను అనుకో, నాకు సమ్ ఎనర్జీ ఇంటర్నల్గా ఉంటే నేను ఒక స్టెప్ ముందే వేయగలను, ఒక స్టెప్ ముందుకు వెళ్తాను. అలా కాకుండా నాకు ఇంటర్నల్గా ఎనర్జీ లేదని ఇక్కడే ఆగిపోతాను. అలాగే పార్టికల్ కూడా ఒక స్టెప్ ముందుకేసి మూవ్ అవుతుంది అంటే దాని మీనింగ్ ఏంటంటే దానికి ఇంటర్నల్గా సమ్ ఎనర్జీ ఉంది. ఓకేనా? ఇక్కడ దీని యొక్క మోషన్, దాని యొక్క మూమెంట్ వల్ల మనకి సర్టెన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ వస్తుంది. ఆ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీనే మనం థర్మల్ ఎనర్జీ అంటున్నాం. ఓకేనా? డ్యూ టు టెంపరేచర్. ఓకే, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సాలిడ్స్ తీసుకున్నాను, లిక్విడ్స్ తీసుకున్నాను, గ్యాసెస్ తీసుకున్నాను. అంటే ఐస్ తీసుకున్నాను. ఐస్ని హీట్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది? అది లిక్విడ్ కింద కన్వర్ట్ అవుతుంది. ఓకేనా? లిక్విడ్ని హీట్ చేస్తున్నప్పుడు అది వేపర్ కింద కన్వర్ట్ అవుతుంది కదా. అంటే ఐస్ ఏం తీసుకుంటుంది? హీట్ని అబ్జర్వ్ చేసుకుని దాని ఇంటర్నల్ ఎనర్జీని పెంచుకుని ఏ విధంగా కన్వర్ట్ అవుతుంది? లిక్విడ్గా కన్వర్ట్ అవుతుంది. ఓకేనా? సేమ్ లిక్విడ్ని హీట్ చేసినప్పుడు లిక్విడ్ ఆ హీట్ని అబ్జర్వ్ చేసుకుని ఇంటర్నల్ ఎనర్జీ, థర్మల్ ఎనర్జీని పెంచుకుని నెక్స్ట్ గ్యాసెస్ లాగా కన్వర్ట్ అవుతుంది. అంటే మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, సాలిడ్స్కి థర్మల్ ఎనర్జీ తక్కువగా ఉంటుంది దేంతో పోలిస్తే? లిక్విడ్స్తో పోలిస్తే. ఎందుకంటే సాలిడ్స్ హీట్ని, ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుని టెంపరేచర్ని ఇంక్రీజ్ చేసుకుని అప్పుడు లిక్విడ్స్లా కన్వర్ట్ అవుతుంది కదా. సో సాలిడ్స్కి థర్మల్ ఎనర్జీ తక్కువ దాంతో పోలిస్తే, లిక్విడ్స్తో పోల్చితే. తర్వాత గ్యాసెస్. ఓకేనా? సాలిడ్స్కి థర్మల్ ఎనర్జీ తక్కువ దేంతో కంపేర్ చేస్తుంటే? లిక్విడ్స్తో కంపేర్ చేస్తే. లిక్విడ్స్తో కంపేర్ చేస్తే గ్యాసెస్కి థర్మల్ ఎనర్జీ ఇంకా ఎక్కువగా ఉంటుంది. సో ఇది థర్మల్ ఎనర్జీ ఆర్డర్.
ఇది ఇంటర్ మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ యాటమ్. ఓకేనా? ఈ రెండు ప్రాపర్టీస్ని, ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్ని, థర్మల్ ఎనర్జీని బేస్ చేసుకుని మనకి సాలిడ్ స్టేట్ యొక్క ప్రాపర్టీస్ ఉంటాయి. నాట్ ఓన్లీ ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్, మనకి థర్మల్ ఎనర్జీని కూడా డిపెండ్ అయ్యే మనకి సాలిడ్స్ యొక్క ప్రాపర్టీస్ డిపెండ్ అవుతాయి. ఓకేనా? మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి. ఫస్ట్ మ్యాటర్ అనేది మనకి త్రీ ఫార్మ్స్ కింద ఎగ్జిస్ట్ అవుతుంది: సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్. సాలిడ్స్ లో ఎక్కువగా మనం యూజ్ చేసే మార్నింగ్ టు నైట్ వరకు మనం ఎక్కువగా యూజ్ చేసేది సాలిడ్స్. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సాలిడ్స్ ఏంటి? ఐరన్, వుడ్, స్టోన్, శాండ్, వాట్ ఎవర్, సో మెనీ ఉన్నాయి. అవన్నీ మనకి సాలిడ్స్ లాగే వస్తాయి. ఈ సాలిడ్స్ యొక్క ప్రాపర్టీస్ తెలుసుకోవాలంటే మనం దేని మీద డిపెండ్ అవుతాయి అంటే ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్, థర్మల్ ఎనర్జీ. ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్ అంటే మనకి టూ మాలిక్యూల్స్ మధ్య ఎయిదర్ అట్రాక్టివ్ ఫోర్సెస్ ఉంటే రిపల్సివ్ ఫోర్సెస్. ఆ రెండింటిని మనం ఏ విధంగా కన్సిడర్ చేసుకుంటున్నాం? ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్ కిందే కన్సిడర్ చేసుకుంటున్నాం. ఈ ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్ సాలిడ్స్ లో ఎక్కువగా ఉంటుంది లిక్విడ్స్ తో పోల్చితే. లిక్విడ్స్ కన్నా గ్యాసెస్ కి ఇంకా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ థర్మల్ ఎనర్జీ. థర్మల్ ఎనర్జీ అంటే మనకి ప్రతి పార్టికల్ కి ఇంటర్నల్ గా సమ్ ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీని మనం థర్మల్ ఎనర్జీ అని చదువుతాం. ఈ థర్మల్ యొక్క ఎనర్జీ యొక్క ఆర్డర్ ఏంటి? సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్. సాలిడ్స్ నుంచి లిక్విడ్, సాలిడ్స్ తో పోల్చితే లిక్విడ్ ఎక్కువగా ఉంటుంది, లిక్విడ్ తో పోల్చితే గ్యాసెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? ఈ ఆర్డర్ ని ఫాలో అవుతుంది. ఈ రెండు ప్రాపర్టీస్ ని బేస్ చేసుకుని మనకి సాలిడ్ యొక్క ప్రాపర్టీస్ ఉంటాయి. ఓకేనా? సో ఒకసారి నోట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు సాలిడ్స్ నుంచి ప్రాపర్టీస్ చూద్దాం. ఫస్ట్ ప్రాపర్టీ, సాలిడ్స్ హ్యావ్ ఏ డెఫినెట్ షేప్, మాస్ అండ్ వాల్యూమ్. బాగా ఇప్పుడు మనం ఫోకస్ చేసేది ఏంటంటే షేప్ ఫోకస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఇప్పుడు ఈ మార్కర్ తీసుకున్నాను. ఈ మార్కర్కి ఈ షేప్ వచ్చింది కదా, ఈ షేప్లో ఉంది కదా. ఈ షేప్లో ఏ విధంగా ఉందో చూద్దాం. నేను ఆల్రెడీ మీకు ఇందాక చెప్పాను, ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్ దేనికి ఎక్కువగా ఉంటాయి? సాలిడ్స్కి ఎక్కువగా ఉంటాయి, దాని తర్వాత లిక్విడ్స్కి, దాని తర్వాత గ్యాసెస్కి. ఆ అట్రాక్టివ్ ఫోర్సెస్ ఎక్కువగా ఉండడం వల్ల మాలిక్యూల్కి మధ్య డిస్టెన్స్ తక్కువగా ఉంటుంది సాలిడ్స్లో. అంటే సాలిడ్స్లో పార్టికల్స్ ఈ విధంగా అరేంజ్ అయ్యి ఉంటాయి దగ్గరగా. ఓకేనా? ఇవి సాలిడ్స్. అదే లిక్విడ్స్లోకి వచ్చేటప్పటికి అరేంజ్ అవుతాయి కానీ కొద్దిగా దూరంగా ఉంటాయి డిస్టెన్స్ అనేది. అంటే ఇంటర్ పార్టికల్ డిస్టెన్స్, పార్టికల్కి డిస్టెన్స్ కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. దీనిలో ఇంటర్ పార్టికల్ డిస్టెన్స్ చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకు? రీజన్ ఏంటి? రీజన్ అట్రాక్టివ్ ఫోర్సెస్, ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్ సాలిడ్స్లో ఎక్కువ కాబట్టి. ఓకేనా? సో అట్రాక్టివ్ ఫోర్సెస్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ ఇంటర్ పార్టికల్ డిస్టెన్స్, పార్టికల్కి డిస్టెన్స్ తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఇది లిక్విడ్స్ అయితే. ఇంకొకటి గ్యాసెస్ అంటే దూరంగా ఉంటాయి, అక్కడక్కడ ఉంటాయి పార్టికల్స్ అనేవి. ఓకేనా? ఇంకొకటి చెప్పాం, ఇట్ ఈస్ కంటిన్యూస్గా మోషన్ జరుగుతూనే ఉంటుంది. కంటిన్యూస్గా థర్మల్ ఎనర్జీ ఏం చెప్పాం? కంటిన్యూస్ పార్టికల్ అనేది కంటిన్యూస్గా మూవ్ అవుతూనే ఉంటుంది అని చెప్పాం. కానీ ఇక్కడ పార్టికల్కి మధ్య డిస్టెన్స్ ఇంత దగ్గరగా ఉంది కదా. అసలు డిస్టెన్స్ అనేవి చాలా మైన్యూట్గా ఉంటుంది, నెగ్లిజిబుల్. అంటే కదలడానికి కూడా వీలు లేకుండా ఉంటుంది, అంత దగ్గరగా ఉంటాయి. మరి పార్టికల్ మూవ్ అవుతుందా? సాలిడ్స్లో అంత దగ్గరగా ఉంటే పార్టికల్ మూవ్ అవుతుందా? మూవ్ అవుతుంది. సాలిడ్స్లో కూడా పార్టికల్స్ మూవ్ అవుతాయి. కానీ అది ఎంత మూవ్ అవుతుంది అంటే అక్కడి నుంచి మూవ్ అవ్వి అలాగే వైబ్రేషన్ జరుగుతుంది అంటాం కదా, వైబ్రేషన్ లా మూవ్ అవుతుంది. పార్టికల్ అనేది కంటిన్యూస్గా మూవ్ అవుతుంది కానీ దాని యొక్క పొజిషన్లో చేంజ్ రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఉందనుకో, ఇది కంటిన్యూస్గా ఇలాగ మూవ్ అవుతుంది. అర్థమైందా? అంటే ఆ పార్టికల్ అనేది ఇష్టం వచ్చినట్టు మూవ్ అవ్వకుండా దాని అంతటా అక్కడ ఆ పొజిషన్లోనే కంటిన్యూస్గా వైబ్రేట్ అవుతూ ఉంటుంది. సో మనం సాలిడ్స్లో వైబ్రేటరీ మోషన్ అబ్జర్వ్ చేస్తాం. ఓకేనా? ఇక్కడ లిక్విడ్స్లో మనకి ఇది మూవ్ అవుతూ ఉంటుంది కాబట్టి, ఈ పార్టికల్స్ మూవ్ అవుతాయి కాబట్టి అక్కడ మనం ఫ్లోని కూడా అబ్జర్వ్ చేసుకుంటాం. ఓకేనా? లిక్విడ్స్ అనేవి ఫ్లో అవుతున్నాయి ఎందుకంటే ఇక్కడ దీనిలో ఉండేటువంటి పార్టికల్స్ మూవ్ అయ్యే ఆప్షన్ ఉంది. కానీ ఈ పార్టికల్స్కి అలా మూవ్ అయ్యే ఆప్షన్ లేదు. అందుకనే ఈ ఇంటర్ పార్టికల్ డిస్టెన్స్ తక్కువగా ఉండడం వల్ల ఇవి వైబ్రేట్ అవుతాయి కానీ మూవ్ అవ్వవు. ఓకేనా? ఈ గ్యాసెస్ అనేవి ఇష్టం, ఇంటర్ పార్టికల్ డిస్టెన్స్ చాలా దూరం ఉండడం వల్ల ఇవి దీని ఇష్టం వచ్చినట్టు మూవ్ అవుతూనే ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు ఇంటర్ పార్టికల్ డిస్టెన్స్ అంటే ఏంటి? పార్టికల్కి ఉండేటువంటి మధ్య డిస్టెన్స్నే ఇంటర్ పార్టికల్ డిస్టెన్స్ అంటాం. ఇప్పుడు డెఫినేషన్ ఒకసారి చూద్దాం. ఇప్పుడు దీంట్లో ఎందుకు షేప్ ఈ విధంగా ఫిక్స్డ్ షేప్ ఉంటుంది అంటే, డ్యూ టు స్మాల్ ఇంటర్ పార్టికల్ డిస్టెన్స్, పార్టికల్కి మధ్య డిస్టెన్స్ తక్కువగా ఉండడం వల్ల, అండ్ స్ట్రాంగ్ అట్రాక్టివ్ ఫోర్సెస్ సాలిడ్స్లో ఎక్కువగా ఉండడం వల్ల దానికి షేప్ ఉంటుంది అని చెప్తున్నాడు. అండ్ హ్యావ్ ఏ ఫిక్స్డ్ షేప్ అండ్ షేప్ లైక్ పెన్ ఇన్ యువర్ హ్యాండ్ అండ్ టేబుల్ ఇన్ ద క్లాస్ రూమ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి మార్కర్ తీసుకున్నాను అనుకో, ఈ మార్కర్ ఇది మార్కర్. ఓకేనా?
పెన్ ఈ విధంగా అరేంజ్ చేశాను. పెన్ ఈ విధంగా అరేంజ్ చేసినప్పుడు దీని లోపల యాటమ్స్ ఉంటాయి కదా, దీని లోపల యాటమ్స్ ఈ విధంగా అరేంజ్ అయ్యి ఉన్నాయి. దీని లోపల యాటమ్స్ ఈ విధంగా అరేంజ్ అయ్యి ఉన్నాయి. ఇప్పుడు ఈ యాటమ్స్, ఈ మాలిక్యూల్స్, ఈ పార్టికల్స్ గట్టిగా ఉండడం వల్ల మనకి ఈ పార్టికల్స్ అనేవి బయటికి రావట్లేదు. ఓకేనా, ఈ పార్టికల్కి మధ్య స్ట్రాంగ్ అట్రాక్టివ్ ఫోర్సెస్ ఉండడం వల్ల ఈ పార్టికల్స్ అనేవి బయటికి రావట్లేదు. అందుకనే మనకి పర్ఫెక్ట్గా షేప్ కనపడుతుంది. ఈ పార్టికల్స్ అనేవి బయటికి, ఈ పార్టికల్స్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ తక్కువగా ఉందనుకో, ఈ పార్టికల్స్ బయటకు వచ్చే ఆప్షన్ ఒకటి వచ్చేస్తుంది అనుకో, మనకి షేప్ ఈ విధంగా కనపడుతుంది. డెఫినెట్ షేప్, పర్ఫెక్ట్ షేప్ అనేది ఉండదు. ఎందుకు ఇలా పర్ఫెక్ట్ షేప్ వస్తుంది అంటే ఈ పార్టికల్స్కి మధ్య స్ట్రాంగ్ అట్రాక్టివ్ ఫోర్స్ ఉండడం వల్ల. ఓకేనా, ఈ స్ట్రాంగ్ అట్రాక్టివ్ ఫోర్సే కనుక లేకపోతే మనకి షేప్ ఈ విధంగా ఉండదు. పార్టికల్ వెళ్ళిపోతుంటాయి కాబట్టి బయటికి వచ్చేస్తూ ఉంటుంది. షేప్ ఈ విధంగా పర్ఫెక్ట్గా రాదు. ఓకేనా, సో మనకి పర్ఫెక్ట్ షేప్ రావడానికి రీజన్ ఏంటి? ఈ డిస్టెన్స్ అనేది తక్కువగా ఉండడం, నెక్స్ట్ ఇది అట్రాక్టివ్ ఫోర్సెస్ అనేవి ఎక్కువగా ఉండడం. ఓకేనా, ఇవి మనకి షేప్ ఇస్తున్నాయి. నెక్స్ట్ మాస్ అంటే వెయిట్. ప్రతి సబ్స్టెన్స్ కి వెయిట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సబ్స్టెన్స్ తీసుకున్నాం, ఈ మార్కర్ తీసుకున్నాం అనుకో, ఈ మార్కర్ కి పర్టికులర్ వెయిట్ ఉంటుంది. అలాగా మనకి ఏ మ్యాటర్ కైనా సమ్ మాస్ ఉంటుంది, ఏదర్ లిక్విడ్, గ్యాస్ ఆర్ సాలిడ్. ఏ మ్యాటర్ కి అయినా మనకి ఏముంటుంది? సమ్ వెయిట్ ఉంటుంది. సో సాలిడ్స్ లో కూడా మనకి వెయిట్ ఉంటుంది. ఈచ్ పార్టికల్, ఈవెన్ డస్ట్ పార్టికల్ కూడా మనకి వెయిట్ ఉంటుంది అని చెప్పాము ఆల్రెడీ. నెక్స్ట్ వాల్యూమ్, డెఫినెట్ వాల్యూమ్ అంటే ఏంటంటే మనకి ఈ మార్కర్ తీసుకున్నాం కదా, ఈ మార్కర్కి వాల్యూమ్ ఏమొస్తుంది? ఇదంతా కన్సిడర్ చేసుకోవచ్చు, ఇదంతా వాల్యూమే. ఓకేనా, ఇదంతా వాల్యూమ్ కింద తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ మార్కర్ని తీసుకెళ్ళి టేబుల్ మీద పెట్టాను, టేబుల్ మీద కూడా ఇదే వాల్యూమ్ ఉంటుంది. దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ ద వాల్యూమ్. ఓకేనా, దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ ద వాల్యూమ్, ఫిక్స్డ్ వాల్యూమ్. సో ఫిక్స్డ్ వాల్యూమ్, ఫిక్స్డ్ మాస్, ఫిక్స్డ్ షేప్. షేప్కి వచ్చేటప్పటికి ఈ పార్టికల్స్ అనేవి దగ్గరగా ఉండడం వల్ల ఈ విధంగా వచ్చినాయి. నెక్స్ట్ మాస్ అనేది ప్రతి మ్యాటర్లో ప్రతి దానికి అరౌండ్ మ్యాటర్లో ఉండేదానికి ప్రతి దానికి మనకి మాస్ ఉంటుంది. నెక్స్ట్ వాల్యూమ్ అనేది ఎటువంటి చేంజ్ ఉండడం లేదు, ఎక్కడ పెట్టినా ఎటువంటి చేంజ్ ఉండడం లేదు కాబట్టి ఇట్ హ్యాస్ ఫిక్స్డ్ వాల్యూమ్. ఓకేనా, అర్థమైంది పాయింట్. నెక్స్ట్ ప్రాపర్టీ చూద్దాం, ఒకసారి నోట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చి రిజిడిటీ. సాలిడ్ పొసెస్ రిజిడిటీ. ఓకేనా, అసలు రిజిడిటీ మీనింగ్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ డెఫినేషన్, రిజిడిటీ మీన్స్ దట్ ద సాలిడ్స్ హ్యావ్ ద టెండెన్సీ టు మెయింటైన్ షేప్ వెన్ సమ్ అవుట్ ఫోర్స్ ఇస్ అప్లైడ్. అంటే మనం ఎంత ఫోర్స్ అప్లై చేసినా ఆ సాలిడ్ యొక్క షేప్ అనేది చేంజ్ అవ్వదు అంటున్నారు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ మార్కర్ ఉంది కదా, ఈ మార్కర్ని నేను చాలా ఫోర్స్తో ఈ విధంగా లాగుతున్నాను. ఈ విధంగా లాగాను, చాలా ఫోర్స్ అప్లై చేసింది దీని మీద. అయినా ఈ మార్కర్ యొక్క షేప్ చేంజ్ వచ్చిందా? మార్కర్ యొక్క షేప్ చేంజ్ రాదు. ఎందుకంటే సాలిడ్స్, ఇది ఒక సాలిడ్ అండ్ ఇట్ హ్యాస్ రిజిడిటీ ప్రాపర్టీ. చూడు, ఎంత ఫోర్స్తో లాగినా ఇది ఎటువంటి చేంజ్ రాలేదు. ఎందుకు? ఇది ఒక సాలిడ్ అండ్ ఇట్ ఈస్ ప్రాసెసింగ్ రిజిడిటీ ప్రాపర్టీ. అలాగా సాలిడ్స్ అన్నిటికి మ్యాక్సిమం రిజిడిటీ ప్రాపర్టీ ఉంటుంది అంటున్నారు. అదేంటి మ్యాక్సిమం అంటే ప్రతి దానికి ఉండదు. ఉండండి, ఫర్ ఎగ్జాంపుల్గా నీకు ఇంకో చెప్తాను, 3 types ఆఫ్ రిజిడిటీ చెప్తాను. ఇప్పుడు ఈ సాలిడ్స్ చూసుకున్నాం కాబట్టి ఇక్కడ చూస్తే అబ్జర్వ్ చేస్తే నేను ఎంత ఫోర్స్ అప్లై చేసినా దీంట్లో ఎటువంటి చేంజ్ రావట్లేదు, ఎందుకంటే రిజిడిటీ ప్రాపర్టీ అని చెప్పి. అదే ఫర్ ఎగ్జాంపుల్గా రబ్బర్ తీసుకున్నాం అనుకో, రబ్బర్ తీసుకుంటున్నప్పుడు అది ఆ రబ్బర్ని నేను లాగాను అనుకో, రబ్బర్ని ఇలా లాగినప్పుడు అదేమవుతుంది? ఎక్స్పాండ్ అవుతుంది. ఇక్కడ మనకి నేను ఎంత ఫోర్స్ అప్లై చేసింది, ఇది ఏమైనా చేంజ్ వచ్చిందా? చేంజ్ రాలేదు. కానీ అక్కడ రబ్బర్లో నేనేం చేస్తున్నాను, రబ్బర్లో ఇలా లాగినప్పుడు అది ఎక్స్పాన్షన్ జరుగుతుంది అక్కడ. అంటే మరి ఎక్స్పాన్షన్ జరుగుతుంది, షేప్ చేంజ్ వస్తుంది అంటే మరి అది సాలిడ్ అనవా? అది కూడా సాలిడ్. మరి సాలిడ్ అంటే షేప్ చేంజ్ రాకూడదు కదా, అవుట్ సైడ్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు చేంజ్ రాకూడదు కదా. అక్కడ మనకి ఆ టైప్ ఆఫ్ సాలిడ్స్ని మనం ఏమంటామంటే ఎలాస్టిక్ సాలిడ్స్ అంటాం. ఒక రబ్బర్ అనేది ఇప్పుడు ఏంటంటే ఎలాస్టిక్ సాలిడ్స్. ఆ ఎలాస్టిక్ సాలిడ్స్ ఏంటంటే మనం ఏదైనా ఒక రబ్బర్ని తీసుకుని ఎక్స్పాన్షన్ చేస్తాం, ఫోర్స్ అప్లై చేసి ఎక్స్పాండ్ చేస్తాం. మనం ఎప్పుడైతే ఫోర్స్ వదిలేసామో, అక్కడ ఫోర్స్ని ఆపేసామో, క్లోజ్ చేస్తామో, అది ఏ విధంగా వచ్చేస్తుంది? మళ్ళీ నార్మల్ పొజిషన్లోకి వచ్చేస్తుంది కదా, నార్మల్ షేప్లోకి. సో అటువంటి టైప్ ఆఫ్ సాలిడ్స్ని మనం ఏమంటామంటే ఎలాస్టిక్ సాలిడ్స్ అంటాం. ఓకేనా, ఇదొక టైప్ డిఫరెంట్, ఇదొక టైప్. ఇటువంటి నేను ఎంత ఫోర్స్ అప్లై చేసినా దీనిలో ఎటువంటి చేంజ్ రాదు, ఇదొక టైప్. నెక్స్ట్ మనం రబ్బర్ తీసుకుని ఇది ఎక్స్పాన్షన్ చేస్తే వదిలేస్తే అదొక టైప్.
ఓకేనా, 2 టైప్స్. అటువంటి టైప్ రబ్బర్ టైప్ని ఏమంటున్నాం మనం, ఎలాస్టిక్ సాలిడ్స్ అంటున్నాం. ఎలాస్టిక్ సాలిడ్స్. ఇంకొక టైప్ ఆఫ్ సాలిడ్స్ చెప్తాను చూడండి. ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్గా క్లే తీసుకున్నాను. మట్టి తీసుకుంటున్నప్పుడు ఆ మట్టిని నేను తయారు చేసి, మట్టి అంతకు ముందు ఏ విధంగా ఉంటుంది, బంకమట్టిని తీసుకుని నేను దాని ద్వారా ఏదో ఒక షేప్ని తయారు చేశాను. ఓకేనా, ఏదో ఒక షేప్, ఒక పైప్ని కానీ లేకపోతే ఏదో ఒక షేప్ని తయారు చేసుకుని, ఏదో ఒక బొమ్మను కానీ ఏదో ఒక తయారు చేసిన తర్వాత, ఇంతకు ముందు మట్టి ఏ విధంగా ఉంది, నార్మల్గా ఉంది. నేను ఏం చేశాను, తర్వాత ఒక ఫోర్స్ అప్లై చేశాను. ఫోర్స్ అప్లై చేసేసిన తర్వాత అదే విధంగా మారింది, ఒక షేప్ తెప్పించేసాను. ఫోర్స్ అప్లై చేసి ఒక స్టడీ షేప్ తెప్పించుకున్నాను. ఓకేనా, ఇంతకు ముందు 2 చూద్దాం. ఇంతకు ముందు ఉన్నాయా, ఇంతకు ముందు 2 ఎగ్జాంపుల్స్ చెప్పాను కదా, ఆ 2 ఎగ్జాంపుల్స్ లా ఉన్నాయా లేదు ఇప్పుడు చూద్దాం. క్లే అనేది ఇంతకు ముందులాగా ఇది గట్టిగా ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఎటువంటి చేంజ్ రాదు. కానీ క్లేకి ఏమైంది, గట్టిగా ఫోర్స్ అప్లై చేశాను, రబ్ చేస్తున్నాను కదా, షేప్ తయారు చేయడానికి ఫోర్స్ అప్లై చేస్తున్నాను కదా. సో అక్కడ ఫోర్స్ అప్లై చేసినప్పుడు దాని యొక్క షేప్ ఏమైపోయింది, చేంజ్ అయిపోయింది. సో ఈ ఫస్ట్ ఎగ్జాంపుల్ వేరే, థర్డ్ ఎగ్జాంపుల్ క్లేది వేరు. నెక్స్ట్ రబ్బర్తో వచ్చినప్పుడు ఏమవుతుంది, మనం ఇలాగా ఎక్స్పాన్షన్ చేసి ఫోర్స్ అప్లై చేసేసి తర్వాత ఫోర్స్ని వదిలేస్తే అది ఏమైపోయింది, మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. అంటే సరే దాని ఫేస్లోకి వచ్చింది. అది సెకండ్ ఎగ్జాంపుల్ కింద. కానీ క్లే ఏంటి, సడన్ షేప్ తెలుసుకొచ్చిన తర్వాత అలా వదిలేసామనుకో ఆ షేప్లోనే ఉంటుంది. ఓకేనా, ఆ షేప్లోనే ఉంటుంది, మళ్ళీ తిరిగి రావట్లేదు. ఓకేనా, తిరిగి రావట్లేదు కదా. అది మరి సాలిడ్ అంటామా, అది కూడా సాలిడే అంటాం. సో అటువంటి టైప్ ఆఫ్ సాలిడ్స్ని ఏమంటామంటే మనం ప్లాస్టిక్ సాలిడ్స్ అంటాం. అటువంటి టైప్ ఆఫ్ సాలిడ్స్ని ప్లాస్టిక్ సాలిడ్స్ అంటాం. ఓకేనా, 3 టైప్స్ ఆఫ్ సాలిడ్స్ చెప్పాం. మనకి ఫస్ట్ టైప్ ఏంటి, ఎంత ఫోర్స్ అప్లై చేస్తున్నా దానిలో ఎటువంటి చేంజ్ రాకపోతే అటువంటి టైప్ ఆఫ్ని నార్మల్ సాలిడ్స్ కింద కన్సిడర్ చేసుకుంటున్నాం. ఎక్సెప్షన్స్ ఏంటి, ఎలాస్టిక్ సాలిడ్స్. ఎగ్జాంపుల్ రబ్బర్ ఎక్స్పాన్షన్ చేసినప్పుడు మళ్ళీ వదిలేస్తే అది తగ్గిపోయి దాని నార్మల్ షేప్లో వచ్చేస్తుంది. క్లే మట్టి కూడా ఒక సాలిడ్ సబ్స్టెన్స్. అటువంటి టైప్ ఆఫ్ సబ్స్టెన్స్ ఏమంటాం, ప్లాస్టిక్ సాలిడ్స్ అంటాం. ఓకేనా, అర్థమైంది కదా, రిజిడిటీ మీనింగ్ అర్థమైంది కదా. ఎంత ఫోర్స్ అప్లై చేసినా దాని యొక్క షేప్ రాకపోవడాన్ని మనం రిజిడిటీ అంటాం. ఎక్సెప్షన్స్ వచ్చి ప్లాస్టిక్ సాలిడ్స్, ఎలాస్టిక్ సాలిడ్స్. ఓకేనా, ఇది సెకండ్ ప్రాపర్టీ, ఒకసారి రాసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ ప్రాపర్టీ, సాలిడ్స్ హ్యావ్ హై డెన్సిటీ మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఒక ఫారెస్ట్ చూసుకున్నాం అనుకో, ఆ ఫారెస్ట్లో ఈ ఏరియాలో సర్టెన్ ఏరియా కన్సిడర్ చేసుకున్నాం అనుకో, ఈ ఏరియాలో ఒక 10 ఉన్నాయి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్గా ఈ ఏరియా తీసుకుంటే ఈ ఏరియాలో 10 ట్రీస్ ఉన్నాయి అనుకో, ఇది ఒక టైపు. నెక్స్ట్ అదే ఏరియాలో 100 ట్రీస్ ఉన్నాయి అనుకో, అదే ఏరియాలో 100 ట్రీస్ ఉన్నాయి అనుకో, అక్కడ దేనికి డెన్సిటీ ఎక్కువగా ఉందంటే 100 ట్రీస్ ఉన్నదానికి డెన్సిటీ ఎక్కువగా ఉన్నట్టు. దీంట్లో మీనింగ్ ఏంటంటే ఫస్ట్ సేమ్ వాల్యూమ్ కన్సిడర్ చేసుకుంటున్నాం. అదేవిధంగా లోపల ఉండేటువంటి పార్టికల్స్. ఓకేనా, మాలిక్యూల్ ఇప్పుడు ఒక సాలిడ్ తీసుకున్నాం అనుకో, సాలిడ్స్ తీసుకుంటే ఇక్కడ ఈ వాల్యూమ్లోనే 10 పార్టికల్స్ అరేంజ్ అయ్యి ఉన్నాయి. ఈ వాల్యూమ్లో 10 పార్టికల్స్ అరేంజ్ అయ్యింది. అదే వాల్యూమ్లో 100 పార్టికల్స్ అరేంజ్ అయ్యి ఉన్నాయి అనుకో. ఓకేనా, అదే వాల్యూమ్లో 100 పార్టికల్స్ అరేంజ్ అయ్యి ఉంటే దేనికి డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది, 100 పార్టికల్స్ ఉన్నదానికి ఎక్కువగా డెన్సిటీ ఉంటుంది. అంటే డెన్సిటీ అంటే అక్కడ మనము ఇందాక అబ్జర్వ్ చేసినప్పుడు కూడా సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్ ఉన్నప్పుడు సాలిడ్స్లో ఎక్కువగా అంటే పార్టికల్కి డిస్టెన్స్ తక్కువగా ఉండడం వల్ల దానికి ఎక్కువ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ తక్కువ వాల్యూమ్లో పట్టే ఆప్షన్ ఉంది. సో డెన్సిటీ దేనికి ఎక్కువ అవుతుంది, సాలిడ్స్కి డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది. అంటే పార్టికల్కి డిస్టెన్స్ తక్కువగా ఉండడం వల్ల తక్కువ వాల్యూమ్లో ఎక్కువ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ పడతాయి. ఓకేనా, సో అందుకని సాలిడ్స్కి డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది. దేంతో కంపేర్ చేస్తే, లిక్విడ్స్తో కంపేర్ చేస్తే. ఓకేనా, సో అదే ఫస్ట్ డెన్సిటీ ఈజ్ హౌ క్లోజ్ పార్టికల్స్ ఆర్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్. అంటే పార్టికల్కి మధ్య డిస్టెన్స్ తక్కువ ఉండి ఎంత క్లోజ్గా ఉన్నదని చెప్పేదే డెన్సిటీ. సిన్స్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ పార్టికల్స్ ఆర్ స్ట్రాంగ్, పార్టికల్స్ ఆర్ క్లోజ్లీ ప్యాక్డ్, హెన్స్ సాలిడ్స్ ఆర్ డెన్స్. మనకి ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఎక్కువగా ఉండడం వల్ల పార్టికల్కి మధ్య డిస్టెన్స్ తక్కువగా ఉండడం వల్ల తక్కువ వాల్యూమ్లో ఎక్కువ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ పడతాయి. అందుకని సాలిడ్స్ అనేవి డెన్సిటీ ఎక్కువగా ఉంటాయి. ఓకేనా, నెక్స్ట్ సాలిడ్స్ ఆర్ నాట్ కంప్రెసిబుల్. ఓకేనా, అవి కంప్రెస్. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఈ బోర్డ్ని గట్టిగా ప్రెస్ చేస్తున్నాను. ఓకేనా, ఈ విధంగా ప్రెస్ చేశాను. ఇక్కడ ఏదైనా లోపలికి వెళ్ళడం కానీ బయటకు రావడం కానీ అబ్జర్వ్ చేసామా, అబ్జర్వ్ చేయలేదు. ఓకేనా, ఇక్కడ ఈ మార్కర్ను కూడా గట్టిగా ప్రెస్ చేస్తున్నాను.
ఏదైనా లోపలికి వెళ్ళడం కానీ బయటికి రావడం కానీ అబ్జర్వ్ చేసామా, దే ఆర్ నాట్ కంప్రెసబుల్ హియర్. ఓకేనా, దే ఆర్ నాట్ కంప్రెసబుల్ హియర్. ఓకేనా, ఇది కంప్రెస్ అవ్వడం లేదు. సో ఎందుకు కంప్రెస్ అవ్వడం లేదంటే నువ్వు ఇందాక అబ్జర్వ్ చేసావు, ఈ పార్టికల్స్కి మధ్య డిస్టెన్స్ తక్కువగా ఉంటుంది అని చెప్పాం. ఈ పార్టికల్స్కి మధ్య డిస్టెన్స్ తక్కువగా ఉంటుంది అని చెప్పాం కదా. సో ఆ డిస్టెన్స్ తక్కువగా ఉంటున్నప్పుడు లోపలికి ఎంత ప్రెస్ చేసినా ఈ డిస్టెన్స్ తక్కువగా ఉంది కాబట్టి అవి కంప్రెస్ అవ్వవు. అదే డిస్టెన్స్ ఎక్కువగా ఉందనుకో, మనం ఎప్పుడైతే ప్రెస్ చేస్తున్నామో ఆ గ్యాప్స్ని ఫిల్ చేసుకోవడానికి ట్రై చేస్తాయి. కానీ ఈ పార్టికల్కి మధ్య గ్యాప్స్ ఎంతో లేకపోవడం వల్ల నువ్వు ఎంత కంప్రెస్ చేసినా అది కంప్రెస్ అవ్వట్లేదు. ఓకేనా, రీజన్ ఆ పార్టికల్కి మధ్య డిస్టెన్స్ తక్కువ ఉండడం వల్ల. అదే డిస్టెన్స్ ఎక్కువగా ఉందనుకో, నువ్వు కంప్రెస్ చేస్తే ఏమైపోద్ది, ఆ డిస్టెన్స్లో అది ఆక్యుపై చేసుకుందామని ట్రై చేస్తుంది. మేము గ్యాస్లో అదే అబ్జర్వ్ చేస్తాం, గ్యాస్లో డిక్రీజ్ అయిపోతుంది. ఎందుకంటే గ్యాస్కి పార్టికల్కి డిస్టెన్స్ ఎక్కువగా ఉండడం వల్ల అవి కంప్రెస్ అయిపోతాయి. ఓకేనా, కానీ ఆ డిస్టెన్సెస్ ఇక్కడ తక్కువగా ఉండడం వల్ల మనకి సాలిడ్స్ అనేవి కంప్రెస్ అవ్వవు. ఓకేనా, సో ఒకసారి చూద్దాం. డ్యూ టు స్మాల్ ఇంటర్ పార్టికల్ డిస్టెన్స్ సాలిడ్స్ కెన్ నాట్ బి కంప్రెస్డ్. ఓకేనా, స్మాల్ ఇంటర్ పార్టికల్ డిస్టెన్స్ అనేవి తక్కువగా ఉండడం వల్ల మనకి సాలిడ్స్ అనేవి కెన్ నాట్ బి కంప్రెస్ అవ్వవు. ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను, ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్స్. సాలిడ్స్లో పార్టికల్స్ ఏ విధంగా అరేంజ్ అవుతాయి అన్నాం, ఈ విధంగా అరేంజ్ అవుతాయి అని చెప్పాం కదా, ఈ విధంగా అరేంజ్ అయ్యాయి అంటే. ఓకేనా, ఈ పార్టికల్కి ఈ 4 పార్టికల్స్కి మధ్యలో మనకి ఈ గ్యాప్ వచ్చింది, ఈ గ్యాప్. ఓకేనా, ఈ గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్నే మనం ఏమంటామంటే ఇంటర్స్టీషియల్ సైట్ అంటాం. ఇంటర్స్టీషియల్ సైట్ అంటే ఈ 4 పార్టికల్స్కి మధ్యలో చిన్న గ్యాప్ వచ్చింది కదా, ఈ గ్యాప్నే మనం ఏమంటున్నాం ఇంటర్స్టీషియల్ సైట్ అంటాం. ఈ ఇంటర్స్టీషియల్ సైట్లో ఏదైనా హైడ్రోజన్ ఆక్యుపై అయింది అనుకో, ఇంటర్స్టీషియల్ హైడ్రైడ్స్ అని, ఏదైనా మెటల్ ఆక్యుపై అయింది అనుకో ఇంటర్స్టీషియల్, ఆ మెటల్కి సంబంధించినవి వస్తుంది నేను. ఓకేనా, ఈ గ్యాప్నే మనం ఏమంటున్నాం ఇంటర్స్టీషియల్ సైట్ ఆర్ ఇంటర్స్టీషియల్ పొజిషన్ అని అంటాం. ఓకేనా, సో ఇది ఎనదర్ ప్రాపర్టీ. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, మళ్ళీ ఇంకో 2 ప్రాపర్టీస్ నేర్చుకుందాం. ఓకే, నెక్స్ట్ ప్రాపర్టీ, సాలిడ్స్ డు నాట్ పొసెస్ ద ప్రాపర్టీ ఆఫ్ డిఫ్యూజన్. అంటే డిఫ్యూజన్ ప్రాపర్టీని సాలిడ్స్ అనేవి ఎగ్జిబిట్ చేయవు అంటున్నాడు. ఫస్ట్ డిఫ్యూజన్ అంటే ఏంటో చూద్దాం. డిఫ్యూజన్, ఇంటర్మిక్సింగ్ ఆఫ్ పార్టికల్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాటర్ ఆన్ దర్ ఓన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఒక వాటర్ తీసుకున్నాను, ఆ వాటర్లో ఒక ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్గా ఇంక్ చల్లాను, ఓకేనా, ఇంక్ ఉంటుంది కదా, ఇంక్ అనేది చల్లారు. ఇంక్ చల్లినప్పుడు ఏమవుతుంది, అది స్లోగా వాటర్ అంతా ఎక్స్పాండ్ అవుతుంది. ఓకేనా, సరే టైం తర్వాత మనకి ఆ వాటర్ని చూసినప్పుడు ఏ విధంగా కనబడుతుంది, మొత్తం సొల్యూషన్ బ్లూ కలర్లో కనబడిపోద్ది. ఓకేనా, అలాగా అక్కడ ఏం జరిగింది, ఆ వాటరు అలాగే ఆ లిక్విడ్ ఆ ఇంక్ మిక్స్ అయిపోయింది. ఇంటర్మిక్సింగ్, మన ప్రమేయం ఎటువంటిది లేకుండా అది అంతటా అది మిక్స్ అయిపోయింది. ఓకేనా, అలాగా ఏదైనా 2 సాలిడ్స్ని చూసుకుందాం అనుకో, 2 సాలిడ్స్ని చూసుకుంటే అది మిక్స్ అవ్వవు అంటున్నాడు. 2 సాలిడ్స్, ఏదైనా 2 సాలిడ్స్ తీసుకుంటే అవి మిక్స్ అవ్వవు. ఎందుకంటే దాంట్లో సాలిడ్స్కి మనకి డిఫ్యూజన్ ప్రాపర్టీ చాలా తక్కువగా ఉంటుంది, అసలు ఉండదు. డు నాట్ పొసెస్, ఉండదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఏదైనా షుగర్ తీసుకున్నాను, షుగర్ సాల్ట్ కలిపేసినప్పుడు అవి మిక్స్ అవుతాయా, అవ్వవు. ఓకేనా, మనం సెపరేట్ చేయగలం. అలాగా ఏదైనా ఒక 2 సాలిడ్స్ని లిక్విడ్స్ని సెపరేట్ చేయగలం. ఇందాక సాలిడ్స్ సెపరేట్ చేయగలం, షుగర్ అంతా ఉంటే సరే టైం తర్వాత సెపరేట్ చేసే ఆప్షన్ ఉంటే సెపరేట్ చేయొచ్చు, ఎందుకంటే కలవవు కాబట్టి. కానీ ఇందాక మనం చూసిన దాంట్లో ఇంకు వాటర్ ఏమైపోయింది, కలిసిపోయినాయి కదా లిక్విడ్స్, అది ఏమైపోయింది బ్లూ కలర్లోకి వచ్చింది, సొల్యూషన్ వచ్చింది బ్లూ కలర్ లాగా. మరి దాన్ని సెపరేట్ చేయగలమా, చేయలేము. ఓకేనా, అలాగా సాలిడ్స్ డు నాట్ పొసెస్ ద ప్రాపర్టీ ఆఫ్ డిఫ్యూజన్. ఓకేనా, ఇంటర్మిక్సింగ్ డిఫ్యూజన్ ప్రాపర్టీ అర్థమైంది కదా, ఇవి ప్రాపర్టీస్. ఓకేనా, ఇవి సాలిడ్స్ యొక్క మెయిన్ ప్రాపర్టీస్. ఈ ప్రాపర్టీస్తో కాకుండా మనం ఇంకా సాలిడ్స్లో టైప్స్ ఉంటాయి, క్రిస్టలైన్ సాలిడ్స్, అమార్ఫస్ సాలిడ్స్ అనేవి ఒక టైపు, అవి కూడా నెక్స్ట్ వీడియోలో తెద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చింది అంటే, ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ళు కూడా నన్ను ఎంకరేజ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు వరకు చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.